దేవుడిని చాలామంది దేవుడిని మిస్ అవుతున్నారు. ఎందుకు మిస్ అవుతున్నారు? అసలు దేవుడిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అది చాలామందికి ఎన్నో ఎన్నో రకాలైన డౌట్లు ఉంటాయి. దెయ్యాలు తీయడం, స్వస్థతలు అవ్వడం, ఇవన్నీ క్రిస్టియన్స్లో చెప్తుంటారు. ఇవన్నీ అబద్ధాలేమో, ఇవన్నీ నిజమా అని. ఇది తెలుసుకే ముందు ఒక మాట వెనక్కి కొద్ది మనిషి జీవితం గురించి చెప్తాను. చిన్న జీవితం మనిషిది. 20 సంవత్సరాల వారికి చిన్నపిల్లలం, 20 నుంచి 40 వరకు ఆ పెళ్ళి చేసుకుని 40 సంవత్సరాలకి పెద్దవాళ్ళం. ఈ 40 దాటిన తర్వాత 60 ఏళ్ళకి వచ్చితే ముసలివాళ్ళం. ఈ చిన్నది ఏ ఊరు పుట్టామో ఆ ఊరే మనకు తెలుస్తుంది. ఆ పక్క ఊరే ఇది నా ఊరు అంతే. ఇక పక్కన తెలియదు ఏంటి. ఈ స్టోరీలే చెప్పుకుంటూ చూసిన సినిమా చూసినట్టు ఇదే స్టోరీలు ఉండిపోతాం. కానీ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏంటి సంగతి, దేవుడు ఎక్కడ స్టార్ట్ అయ్యింది, దేవుడు ఉన్నాడా లేడా అని చోట్ల పంది ఎలా ఉంటే మనిషికి కూడా కొన్నిసార్లు లేదు. పంది బురదలో మామిడి టింకలు తినేటప్పుడు కింద కాసే మూతుంచుతుంది, కానీ పైకి ఎత్తది మోర. ఒకడు పందిని పెంచాడు. పంది ఎప్పుడు కూడా పైకి చూడడం తెలియదు దానికి. ఒకరోజు అది డబ్బులు రేటు వచ్చేని పందిని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయినప్పుడు ఆవేళ చూశాడు. మీద ఒక ఆకాశం ఉందా అని పంది ఆవేళ చూసిందట. తన ముఖంలో చిరునవ్వు కనపడుతుంది. ఓహో అని మోసుకెళ్తాడు. అమ్మేశారు. కొనుక్కున్నాడు, తీసుకెళ్తున్నాడు. 2 కాళ్ళు కట్టేసి ఒక కర్ర కట్టేసి మోసుకుని వెళ్తాడు. ఆకాశం చూస్తే ఏదని విశాలమైన ఒకటి ఉందా అని ఆ ముఖంలో చిరునవ్వు కనపడుతుందంట. చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. అలాగే చాలామంది మనిషి చనిపోవానికి చిన్న జీవితం, నా ఊరు గొప్ప, నా వాడు గొప్ప, ఎక్కడే పుట్టిన ఎక్కడే ఉన్నాడని చచ్చిపోతున్నాడు. ప్రపంచ దేశాలండి 249 దేశాలు. ఇక్కడ ఈ నాగరికత, ఈ కథ, ఈ సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం కుట్టికి చచ్చిపోతారు పెద్ద మేధావుల్లా. ఎన్నో దేశాల్లో తిండి లేనివి ఉన్నాయి. ఎన్నో దేశాలు మనుషులే. కొన్ని దేశాలు ఇరాన్ కొన్ని ఉన్నాయి. కొన్ని దేశాల్లో తిండి ఉండదు, వాళ్ళకి ఆయిలే తప్ప వాటర్ ఉండదు. ఆ ఎంగిలీలే మళ్ళీ కడుక్కుంటారు. ఇరాన్ కొన్ని దేశాల్లో. ఏంటంటే ఇక్కడ ఎన్ని దేశాలు తిండి లేదు, ఏమి లేదు, జంతువులు కొట్టుకుని జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బట్టలు కూడా లేవు. ఈ భూమి మీద భూమి ఒకటే, దేవుడు ఒకడే, సూర్యుడు అలాగే మనకి ఒకడే. అక్కడ వేరే ఇక్కడ వేరే లేదు. దేవుడు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు అనుకుంటే కొద్దిగా అజ్ఞానమో ఏది. కానీ దేవుళ్ళు కూడా మనుషుల కన్నా ఎక్కువ ఉండరు. మనుషులు చాలా రకరకాల తెల్లగా ఉన్నారు. కొన్ని దేశాలు ఉన్నారు, కొన్ని దేశాలు నల్లగా ఉన్నారు, ఎన్నో రకాలుగా. ఏంటంటే అలాగా మనం చిన్న జీవితం అయితే దేవుడిని మనం ఉన్నాడా, దేవుడు మనతో మాట్లాడతాడా, ఉన్నాడు లేదంటే మన ఊర్లో మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏదేది నేర్పి రైట్ అని తీసుకుంటాను. వాళ్ళు మన తాత మనకు తెలియదు. చాలామందికి మనవడు పుట్టి పెద్దలు వేస్తే తాత చనిపోతాడు. ఇంకా వాడి తాత ఎవరూ లేరు. ముతో తాత ఎవరు? ఆదాము అవ్వ తాత. ఖురాన్లో అదే ఉంది, బహిస్తు పురాణంలో ఇందులో ఉంది, బైబిల్లో కూడా ఆదామ అవ్వ అంటే ఆడది, ఆదామ అంటే తాత. వాళ్ళ మనవలమే మనం, ఇంక వేరే వాళ్ళు మనం కాదు. అయితే ఇక్కడ ఇంకా అలాగే తెలుసుకుంది ఏం లేదు. 20 సంవత్సరాల వరకు చిన్నపిల్లలు, 40 వరకు ఇది నా ఊరు నా వాడని అయిపోతే పెళ్ళి వైపు చనిపోతాడు వాడు. అసలు ఏమీ తెలియదు. మరి చరిత్ర ఎన్నో సంవత్సరాల ముందు 930 సంవత్సరాలు ఆదాం బతికాడు. వాళ్ళ కొడుకు కయ్యోను వాళ్ళు 930 925కి బతికారు. ఆను ఏలి ఎలాంధ్రను. అలాగా అబ్రహం గారు కూడా 170 బతికారు. నోహా కూడా 650 సంవత్సరాలు బతికారు నోహా గారు. ఇన్ని చరిత్ర భూమి మీద ఎన్నో నాశనాలు అన్నీ జరిగి దేవుడు కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. దేవుడిని తెలుసుకోండి అని నోహా దినం వల్ల ప్రకటించాడు. ఒక వాడ తయారు చేశాడు, జనాలు ఉంచాడు. ఎవరో వినకపోతే వాళ్ళ కుటుంబం మధ్యలోకి వెళ్ళారు, అందరూ మట్టి అయిపోయారు. దేవుడిని ఎందుకు వినకపోవడం కారణం ఈ భూమి మీద సాతాను చీకటి శక్తులు కూడా ఉన్నాయి. అవి ప్రేరేపణ పెడతాయి. దేవుడు ఎలాగైతే మనకు ప్రేరేపణ ఇస్తావో అవి కూడా ప్రేరేపణ ఇస్తాయి. అది ఇక్కడ దేవుడిని తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చేసి నేను దేవుడిని అయ్యా మీరు రండి నన్ను నమ్మి అనేది మనం నమ్ముతామా? దెయ్యం అనుకుంటాం. యేసుప్రభు కూడా కొన్ని దెయ్యాలు తీస్తున్నప్పుడు, కొన్ని స్వస్థలు చేస్తున్నప్పుడు ఆయన దెయ్యాల వల్ల దెయ్యం వదలకొడతాను అని అన్నారు చాలామంది. మీ కుమారులు దేని వల్ల వదలకొడతానని ప్రభు అన్నాడు. ఇది ఈ నిజం మాట్లాడితే ఆయన ఇష్టం అన్నట్టు. దెయ్యముల వల్ల ఎవరైతే తన ఊరు దెయ్యం వదలగొడితే దానికి అదే నాశనం అయిపోతుంది అన్నాడు. దెయ్యం దేవుడి దగ్గర భయపడుతుంది. దేవుని బంధించే శానాన్ని దెయ్యాలు ఉంటాయి. యేసుప్రభుకి నమస్కారం చేస్తాయి. పందుల్లో వదిలివయ్యా మమ్మల్ని ఎందుకు అని అడుగుతాయి శానాన్ని దెయ్యాలు. కొన్ని వేలు ఒక పిచ్చోడు అయిపోతాడు ఆయన. సాతానుల వల్ల పిచ్చోడు అయిపోయిన కూడా ఓల్డ్ మంది అన్నారు. ఆత్మలు మనకు కనపడవు కదా.
ఆ డాక్టర్ తీసుకెళ్తాడు సైకాలజీ, వాడు ఏదో చదువుకుంటాడు, 20 సంవత్సరాలు దాటి చిన్నపిల్లడు, తర్వాత 35 వస్తాడు, 4 సబ్జెక్టు చదివేస్తాడు, ఆడి కాలం అయిపోద్ది, అక్కడ సరేవాడు ఎవరో చెప్పింది 4 వింటాడు, వినడానికి కూడా జ్ఞానం చాలదు, ఆడి జీవితం వాడు క్లోజ్. సైకాలజీ చదివా, నిజ చదివి 4 వైద్యాలు చేసి ఆడు కడుపు నింపు కూడా పోతాడు, ఏం లేదు. అది ఇన్ని 100 సంవత్సరాలు బట్టి ఉన్నాడు ఎవరు ఉన్నారు? ఒక ఖురాన్ ఉన్నది, బైబిల్. తరం మారినా, యుద్ధాలు జరిగినా, ఎన్ని జరిగినా అవే ఉంటున్నాయి, మతకాలం అన్నీ జరిగినా ఒరిజినల్ గ్రంథాన్ని కాపాడుకొని వస్తున్నారు. మరి ఇదంతా తెలుసుకునేది ఎలా తెలుసుకుంటారు? ఆ దేవుడి పేరు కూడా మార్చేస్తున్నారు. ఇశ్రాయేలు జనాల్లో విడిపించి, ఖురాన్లో ఉన్నది అంటే ఐగుప్తుల దేశం ఉంటుంది, జెరూసలేం ఉంటుంది, అక్కడ జనాల నుంచి విడిపించి తెచ్చిన మోసే విడిపించుకొచ్చాడు, ఆ విగ్రహాలు అయిపోయారు వాళ్ళందరూ. అయినా అక్కడి నుంచి పర్వతాన్ని తెచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత వీళ్ళు కూడాను అక్కడ మన్నా కురిపిస్తే దేవుడు వీళ్ళు తిన్నారు అన్నిన్ను. ఆయన సినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసే లోపు 10 ఆజ్ఞలు తెద్దాం, అందరి జనాలకి ఒక నిబంధన, ఒక చట్టం తెద్దామనుకునేసరికి దేవుడు ఎవరో అందులో ఉందని చెప్పుదామనేసరికి వీళ్ళు బట్టలు విప్పుకొని ఇక్కడ డ్యాన్స్లు వేసుకొని జడ్జనకుడు 4 విగ్రహారాధన ఐగుప్తులు అలవాటు అయినవి వీళ్ళు చేశారు. ఎవరాలు? ఇశ్రాయేలే తప్పారు. యెహోవా అనే పేరు పెట్టి ఆ డూప్లికేట్ బొమ్మలు పెట్టి చేయిస్తారు. అల్లా అనేది ప్రపంచ వరల్డ్ దేశాల్లో ఒరిజినాలిటీ, పరిశుద్ధత, అక్కడ సొంతవి చేస్తారు. సొంత అంటే బాప్తిస్మం లాంటిది ముస్లిమ్స్ చేస్తారు, మన క్రైస్తత్వంలో లేదు. యేసుప్రభు సొంతవి కూడా చేసుకోవాలి. 8 సంవత్సరం పిల్లడప్పుడు యేసుప్రభుని తీసుకెళ్ళి సొంత చేశారు. యేసుప్రభు క్రిస్టియనా ముస్లిమ్స్ అని అర్థం చేసుకోవాలి చాలా తెలివితేటలుగా. ముస్లిమ్స్ అంటే ఏంటి? అది క్యాస్ట్ కాదు, దేవునికి లోబడిన వారు, విధేయతలు అని అర్థమే, ఏం లేదు అక్కడ. మరి ఈయన సొంత 8 సంవత్సరం తీసుకెళ్ళి 8వ ఏట అక్కడ సొంతవి చేశారు, 8వ రోజున అనుకుంటా. ఆయన చేసి తీసుకొచ్చారు. తర్వాత బాప్తిస్మం లోకమంతా ఇలాగే తీసుకోవాలని యేసుప్రభు ఇచ్చాడు. యేసుప్రభు బాప్తిస్మం తీసుకొని క్రిస్టియన్స్ అయ్యారు ఇలాగ చాలామంది. సున్నతి తీసుకొని ముస్లిమ్స్ వాళ్ళకు కూడా సమాధానం ఇచ్చాడు. ఈ రెండు ఒకటి కింద తీసుకొచ్చాడు. ఈ యెహోవా అనేది ఈ ఇశ్రాయేలు వచ్చేసి అక్కడ మన్నా గురించి తిని విగ్రహాన్ని తెచ్చేసి తప్పారు. అందుకే 99 గురులు ఉంటారు, తప్పని గురుగుని నేను వెతుకుతున్నాను అని ప్రభు చెప్పాడు. వాళ్ళు అలా నీ పరిశుద్ధంగా ఉంటారు, పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నారు, రోజుకి 5 సార్లు నమోదు చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. వాళ్ళకి చెప్పడానికి ఆయన వెళ్ళలేదు. తన స్వకీయుల వద్దకి ఇశ్రాయేలు ఎక్కడైతే తప్పారో దావీదు వంశంలో తప్పని గురుండి వచ్చారు. 99 గురులు ఉంటుండగాను తప్పని గురుండి నేను వెతకడానికి వచ్చాను అన్నాడు. మరి దేవుడిని ఎలా తెలుసుకోవడం అంటే ఎలా తెలుసు? దేవుడు నేనే మీరు నమ్ముతారు, ఎవరు నమ్మరు. అన్ని అద్భుతాలు చేస్తాయి, శనిపనులు లేపారు, గుడ్డలు కొల్లు ఇచ్చాడు, ఎన్నో నీటి మీద నడిచి అన్ని నడిచినప్పుడు దేవుడు కొదరేస్తారు. ఇప్పుడు దేవుడిని ఎవరైనా నమ్మాలనుకుంటే ఫస్ట్ నమ్మకం కావాలి. చాలామంది నమ్మరు. ఆడు పుట్టింది సచ్చింది అలాగుంటే ఏ బొమ్మలంతా అలాగ వాడు అలా చేసుకుని చచ్చిపోతున్నాడు. కానీ జీవాధిపతి యేసుప్రభు ఉన్నాడు, నేనే సత్యమని మన కోసం చెడిపోయాడు ఆయన. నేనే సత్యం, నేనే మార్గం, నాలో పాపం స్థాపించిన ఎన్నో రకాలైన సింటమ్స్, ఎన్నో రకమైన విషయాలు తెలియపరిచాడు ఆయన. ఆయన్ని చంపారు, ఆయన ఎన్ని చేసి సమాధి చేస్తారు, కానీ ఆయన నమ్మలే. నమ్మకపోతే దేవుడికి నష్టం కాదు. భూమి మీద శాతం ఉంది, దానికి నరకం ఉంది, దాన్ని నరకంలో వేయాలి. అందరూ ఫిల్టర్ అవ్వాలి, అందరూ దేవుడు నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని ఆత్మని దేవుడు పరిశుద్ధాత్మ అందుకే పొందమన్నాడు. ఈ రోజున కూడా పరిశుద్ధ ఆత్మ ఇస్తున్నాడు. ఎక్కువ స్తుతించండి, ఏ స్థానం చెప్పిన ప్రతిక్షాను మనం బైబిల్ మీద ఆలోచన పెట్టండి. కొలసి రాసిన అధ్యాయంలో ఉంటుంది, మీరు క్రీస్తుతో పాటు లేవలసిన వారైతే పైనుండి వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకడి అనేసాడు. పైనుండి వాటినట్టు యేసుప్రభు మీద మనసు పెట్టి ప్రార్థించితే స్తుతి 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 హల్లెలూయా, అది దేవునికి స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా అంటే దేవునికి స్తుతించండి. ఈ స్తుతి అంటే హల్లెలూయా హల్లెలూయా అంటారు. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం, స్తుతి అనాలి. దేవునికి స్తుతి కలుగుగా కానీ స్తుతులకి మీద దేవుడు ఆశనుడే ఇచ్చాడనే ఖురాన్లో కూడా ఉంటుంది, సేమే. అది సరే, స్తుతులు అర్పించాలి దేవునికి. ఈ స్తుతులు అర్పించిన పరిశుద్ధాత్మ శక్తి మనకు వస్తుంది. ఆత్మ మనలో ఉన్నప్పుడు మన కళ్ళు వస్తుంటాయి, భయంకరమైన సాతాన కళ్ళు. ఈ పాస్టర్లకి, దెయ్యాలు తీసిన వాళ్ళకి పెద్ద యుద్ధాలు చేసినట్టే రాత్రి అంటే వస్తూనే ఉంటాయి. మనం ఎక్కువ ప్రార్థన యేసు ప్రభువుతో ప్రార్థన చేసేటప్పుడు, యేసు రక్తం చేయమనేటప్పుడు, మనం నిద్రలో ఉండేటప్పుడు ఆత్మ దేవునితో ఉండి దాన్ని పోరాడతాం మనం. ఇప్పుడు నేను దెయ్యాలు తీసే వరాలు కొన్ని వరాలు ఉన్నాయి నాకు, కొన్ని కళ్ళకి చెప్పడం వరాలు బోర్డు ఉన్నాయి. వీటితో నేను నిజం చెప్పేటప్పుడు అవి ఊరుకుంటాయా? అవి కూడా వచ్చేసి రాజులంట యుద్ధాలు చేసుకొస్తూనే అవుతుంటాయి. అయితే స్తుతి, యేసు రక్తం, స్తుతి అని ధ్యానించుకునే పడుకుంటాం. ఎందుకంటే వాళ్ళెవరో మారాలని మనం ప్రార్థన చేస్తున్నాం. వాడెక్కడో మారు మనసు పొంది ఆడిలో ఉండి దెయ్యం వదిలి వాడు యేసు దేవుడేమో అని మన మాటలు నమ్మి ఎవరో 100 మందిలో ఒకడు వింటాడు. అది చెప్పడమే ధర్మం. మనం అది విని ఇది రైట్ అని అనగానే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడు. దర్శించగానే అందరూ ఆయనలో అంత సాతాను చీకటి వెళ్ళిపోతాయి.
మనశ్శాంతి లేకుండా చేసే సాతాను చీకటి స్థితులు ఉంటాయి. వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చేస్తే నేను వాక్యం చెప్పామా టీవీల ద్వారా వస్తాయి, వీటి ద్వారా, అది యూట్యూబ్ల ద్వారా అక్కడ విని వాడు ఎప్పుడైతే మారు మనసు పొందుతుండో లోన అగ్ని దేశ ప్రభుని నమ్మేసరికే లోన అగ్నిగుండం పరిగెడతాడు. సాతాను లోనందు ఉడికిపోద్ది. అందుకే యేసుప్రభు గురించి ఎవరికైనా చెప్పండి తనతో మాట్లాడాడు. వాడిది కాదు, వాడిలో ఉన్న సాతాను చీకటి స్థితులు. యేసుప్రభు మంచుడే, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరు, నా నీతినే చూడని నేను ప్రభు చెప్పాడు. ఆయన నీతిని చూసి ఎవరైనా మారు పొందుతారా అనేసరికి అందులో ఉన్న సాతాను మనలోకి వచ్చేసి కొంతమంది సాతాను గల కొడతాం తొంతామని కూడాను వచ్చేస్తుంటారు. ఎందుకంటే దేవుడు అది చీకటికి వెలికి పొత్తి అక్కడ అన్నాడు. ఆ సాతాను చీకటిలో వచ్చి మన మీదకి వచ్చేస్తే మనం ఎక్కువ స్తుతించి ప్రార్థించి అన్నీ చేసి యేసు రక్తమే చెప్పుకుని స్తుతించుకొని పడుకోవాలి. ఎక్కువ వరాలు ఉన్నోళ్ళు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఆ వరాలు ఉంటే ఈ చీకటి చేతులు వచ్చి మీకు ఎవరికైనా సాతాను బాధల వాళ్ళ నిద్ర పట్టకపోయినా చెడుపులు కానీ ఏదైనా మాలాంటి వాళ్ళ నెంబర్ మీరు తీసుకుంటే మీకు మీరే ప్రార్థన చేసుకుని వదిలిపెట్టుకోవడానికి కొన్ని అందులో బలమైన విషయాలు, కొన్ని స్తోత్రం ఉంటాయి. కొన్ని వాటిని మీకు చెప్పుతాం. దేవునితో మీరు మాట్లాడతారు, మీరే మాట్లాడతారు అవునా కాదని. అలాగే మతంలోకి వచ్చి వద్దు, యేసుప్రభు దేవుడే ఎవరికి చెప్పవసరం లేదు, నీ ఆత్మను కాపాడుకోండి. యేసుప్రభు కూడా యేసు అనేది రక్షకుడు. ఆయన నమ్మితే నువ్వు పరలోకి వెళ్తాం. లేదంటే చీకటి చేతులు భూమి మీద ఉన్నాయి, ఆ వల్లో మంటలు అయిపోతున్నాయి. అవి వాటికి నరకం ఉంది. ఎప్పుడైనా నరకం తప్పదు. యేసు మేఘారెడ్డి రావడం ఉంది ప్రకటన గ్రంథంలో 7లో. ఆయన వస్తాడు, ఈ భూమి మీద సాతాను చీకటి భూమిలో బాగా కప్పెడతాడు. 1000 ఏండ్లు మనుషులతో పాటు ఆయన పరిపాలన ఉంటుంది. సాతాను గడి పెట్టింది చిన్న విషయం కాదు. చాలామందిని మెంటల కింద వాటి కింద గొడవలు పుడుచుకోవడం మర్డర్లు అన్నీ ఆత్మ ప్రేరేపించి చేయించుకెళ్ళిపోతాం మనుషులు చేసేవాళ్ళు. ఆ తర్వాత అయ్యో ఎందుకు ఇలా చేశాను అంటాడు, చంపేసుకున్న తర్వాత జైల్లోకి వెళ్ళిపోతాడు 15 సంవత్సరాలు. ఇలా మనశ్శాంతి లేకుండా మనిషి ఉండడమే దానికి కావాలి. అందుకే బైబిల్ అంతా చెప్తుంది ఏంటంటే దేవుడు చెప్తుంది, ఇది కోపపడకూడదు, ఎవరి మీద ద్వేషం పడకూడదు, ఆశలు కూడా వదిలియండి, ఈ జీవితం వదిలియండి, మీరు ఎక్కువ దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మీరు నడవండి అని చెప్తాను. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని చాలామంది చేయాలని అర్థం చేసుకోండి. యేసు రక్తం చేయమని ఒక 2 రోజులు 3 రోజులు స్తుతి అనండి. 2 విషయం, దేవుని కండ్లు మూసుకుని స్తుతానండి, యేసు రక్తం చేయమనండి. మీలో గీర్పులు వచ్చి కళ్ళన్నీ మారిపోతాయి ఒకేసారి. నీటిలోన చిన్న రాయిస్తున్నాం అనుకోండి, నీళ్ళు కలకలకలు ఊగిపోతుంటాయి. అలాగేనట్టు ఎప్పుడైతే మనం దేవుడిని నమ్మామో మన హృదయంలో ఆందోళన అన్ని కళ్ళు అన్నీ మనలోని బాడీలో అన్నీ మారిపోతాయి, నిద్రలో అన్నింటిలోనూ. అయితే ఈ సాతాను ఏం చేయలేడు. బైబిల్ తెచ్చి గుండె మీద పెట్టుకొని పడుకొని కొత్తగా నమ్మినవాడు అయితే యేసు రక్తం చేయమని మీరు అన్నారంటే అది ఎన్నో బరువు అయిపోద్ది. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటుంది. సాతాను మనం ఏమి చేయదు. యేసు రక్తం స్తుతి అని మీరు అనుకుని ఉన్నారంటే అది ఏం చేయదు, పవర్. ఎందుకంటే దేవుడిది గెలుపు. అంతేగాని దేవుడు వచ్చేసి మనం కాపాడని కత్తులు పట్టుకుని గొడ్డలు పట్టుకుని ఫైట్ చేస్తాడా? దేవుడు వచ్చేసి మాకు డబ్బు పంపేస్తాడా? దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, డబ్బు సంపాదించడానికి అన్నీ ఇచ్చాడు. ఈ లోకం అన్నీ సృష్టించింది దేవుడే కదా. వజ్రాలు, వైడూర్లు, భూమి, ఆకాశం అని అవి కష్టపడి తినండి అన్నాడు కదా. ఆయన ఇంకా యేసు వచ్చి నాగలు పట్టుకుని దున్నుతాడా? ఆ వజ్రాలు తెచ్చి ఇచ్చేసి ఆయన ఇచ్చేసి మన మెడలో వేస్తాడు డైరెక్ట్గా. అన్నం తినరో బాబు అంటాడా? అన్నం కూడా ఆయన రాడు, ఆత్మ రచించి అన్నీ ఇచ్చాడు, భూమి మీద ఉన్నాయి, దేవుడే సృష్టించాడు. కాబట్టి మీరు నమ్మండి. థ్యాంక్ యూ.